అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 92. ఇక మగతగా నిద్రలేచిన అంజు ఆదిత్రి మూతి ముద్దుగా పెట్టి చుబుకం కింద చెయ్యి పెట్టుకొని అంజు ఎప్పుడు లేస్తుందా అని కళ్ళార్పకుండా చూస్తూ కూర్చుంది. కానీ డిస్టర్బ్ చేయట్లేదు. తను అలా చూస్తుంటే కళ్ళు తెరిచిన అంజు ముద్దుగా చూస్తున్న ఆదిత్రిని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ బేటా అంటూ ఆదిత్రిని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మా అనింది. ఆఫ్టర్నూన్నా? అవును. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 12:30 అనగానే నోరు తెరిచింది అంజు. ఏంటి 12:30నా? అవును మమ్మా. నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావా నీతో ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తూ ఉన్నాను. బట్ నువ్వు లేవట్లేదు. అయ్యో సారీ బేటా. పర్లేదులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పప్పా నీకు ఇదిగో ఈ లంచ్ చేయమని చెప్పారు అంటూ టేబుల్పై ఉన్న ఫుడ్ ప్లేట్ని చూపిస్తుంది అదిత్రి. పప్పా ఆఫీస్కి వెళ్ళిపోయారా అనింది అటు ఇటు చూస్తూ. ఎప్పుడో వెళ్ళిపోయారు. నిన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పారు, అందుకే డిస్టర్బ్ చేయలేదు మమ్మా. ఓకే బేటా, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అదిత్రిని దింపి అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళింది అంజు. అమ్మో, నేనేంటి ఇంతసేపు పడుకుండిపోయాను అనుకుంటూ గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఇక టవల్లో వాష్రూమ్ నుండి బయటకు వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి శారీ ఏది కట్టుకోవాలా అని నోటిపై వేలు పెట్టి తెగ ఆలోచిస్తూ ఉంది. చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి టక్కున వెనక్కి తిరిగి చూసింది. హర్ష వాల్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తనని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుండి కర్టెన్ వెనక దాక్కుంది. ఓయ్ వైఫీ అన్నాడు. మీరెప్పుడొచ్చారు? తమరు వాష్రూమ్లో ఉన్నప్పుడే వచ్చాను. అవునా? ఆఫీస్కి వెళ్ళారని చెప్పింది. వెళ్తే లంచ్ టైంకి ఇంటికి రాకూడదా అన్నాడు. రావచ్చు అనింది. బయటకు రా వైఫీ. నో, నేను రాను. మీరు బయటకు వెళ్ళండి. నేను శారీ కట్టుకోవాలి. నువ్వు శారీ కట్టుకుంటే నేనెందుకు బయటకు వెళ్ళాలి అంటూ కర్టెన్ వెనక దాక్కున్న అంజుని అలాగే హత్తుకున్నాడు. హా, ఏంటి మీరు? ప్లీజ్ వెళ్ళండి అంటూ అరుస్తుంది. నిన్ను ఆల్రెడీ చూశాను కదే, మళ్ళీ ఎందుకు సిగ్గుపడుతున్నావు? చూస్తే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు చూస్తారా ఏంటి అంటూ దూరం నెడుతున్నా ఇంకా గట్టిగా పొదువుకుంటున్నాడు. ప్లీజ్ హబ్బీ, నాకు సిగ్గిస్తుంది. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళండి అంటున్న ఆమె మాటలు టక్కున ఆగిపోయాయి. బాబు చేతులు పాప బాడీని కర్టెన్ నుండి ఎక్కడెక్కడో తడుముతుంటే ఫ్రీజింగ్ పొజిషన్కి వెళ్ళిపోయింది పాప. ఏంటి దీని మౌత్ మ్యూట్ అయింది అనుకుంటూ కర్టెన్ని కాస్త పక్కకు జరిపి చూశాడు. కళ్ళు మూసుకొని ఓ ట్రాన్స్లో కనిపించింది అంజు. ఆమెని అలాగే చూసి వైఫీ అన్నాడు చెవిలో. అతని వాయిస్కి ఉలిక్కిపడి హా అని కళ్ళు తెరిచి చూసింది. అతని కౌగిల్లో ఎదురుగా ఉన్న హర్షని చూసింది. కొంటెగా చూస్తూ కన్ను కొట్టాడు. అతన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంది. ఎందుకంటే వైట్ కలర్ టీషర్ట్, బ్లూ జీన్ జాకెట్, జీన్ ప్యాంట్, సిల్కీ హెయిర్తో పిచ్చ హాటుగా కనిపిస్తున్నాడు కాబట్టి. పాప గుండెల్లో సునామీ రేపాలని కంకణం కట్టుకొని ఆఫ్టర్నూన్ ఆఫీస్ నుండి దిగిపోయాడు. ఎందుకంటే నిన్న చేసిన ఘనకార్యానికి శాడిజం తీర్చుకోవద్దా? ఏమైంది వైఫీ అలా చూస్తున్నా? అంత నచ్చానా అన్నాడు కన్ను కొట్టి. ఒక్కసారిగా కళ్ళు పక్కకు తిప్పేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ ఓయి వైఫీ, ఇలా టవల్ కట్టుకొని ఎక్స్పోజ్ చేస్తూ నన్ను రెచ్చగొడుతుంటే నా మీద జాలిగా అనిపించట్లేదా అన్నాడు. అప్పుడు చూసుకుంది పాప తను టవల్లోనే ఉందని. ఇక ఒక్కసారిగా తేరుకొని అతన్ని దూరం తోసి కర్టెన్ కప్పుకుంది. అంజు నవ్వుకున్నాడు. హర్ష, ఎంతసేపు ఆ కర్టెన్లోనే ఉంటావే? మీరు బయటకు వెళ్ళే వరకు. అయితే నేను వెళ్ళను. అయితే నేను బయటకు రాను అనింది ముద్దుగా. అంత పంతం దేనికి? ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ నా మైండ్లో ఎప్పుడో రిజిస్టర్ అయిపోయాయిగా. ఇలా కొత్తగా సిగ్గుపడడం దేనికి? అంటే ఏంటి ఇప్పుడు? సిగ్గు లేకుండా మీ ముందు వచ్చి నిలబడాలా? అయితే తప్పేంటి వైఫీ? నీ మొగుడే కదా. అయినా సరే నాకు సిగ్గు బాబు. నా చీర నాకు ఇచ్చేస్తే కట్టుకొని మీ ముందుంటాను అనింది. ఇవ్వకపోతే అన్నాడు. హా అంటూ చిన్నపిల్లలా అరిచింది. నవ్వుకున్నాడు. నాకు ఆకలవుతుంది వైఫీ, వస్తావా రావా అన్నాడు. అలా అన్నాక రాకుండా ఉంటుందా? క్షణంలో ప్రత్యక్షమైంది. తలెత్తి చూశాడు. చేతులు రెండు గుండెలకి అడ్డం పెట్టుకుని కాలితో ముగ్గులు వేస్తూ ఊపుతూ నిలబడింది. ఆమెను అరికాలి బొటనవేలు నుండి తల వరకు ఒక్కో పార్టుని అబ్జర్వ్ చేస్తూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు.
అతనితో పాటు వెళ్ళి బెడ్ మీద పడింది అంజు. అలా పడగానే బెదురు చూపులు చూస్తూ ఉంది. వైఫీ అన్నాడు హస్కీగా. అంది. నీకు నాకు మధ్య పర్సనల్స్ ఎందుకుంటున్నాయి వైఫీ అన్నాడు. సారీ హబ్బీ అనింది. నీ నుండి సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వైఫీ, కానీ మన ఇద్దరి మధ్యలో ఇలాంటి పర్సనల్స్ ఉండకూడదు అంటున్నా. సరే హబ్బీ, ఇంకోసారి ఏమీ దాచను అని బుద్ధిగా చెబుతున్న అంజుని ఇలా మాట్లాడి ఐస్ చేస్తావు. నా హార్ట్ని కూడా ఒకరి వల్ల కరుగుతుంది. నేను నా వ్యక్తిత్వానికి అతీతంగా మారుతానని ఎప్పుడు అనుకోలేదు. నాలో కూడా ఈ యాంగిల్ ఉందని అస్సలు తెలీదు. అది నీ వల్ల మారుతానని కలలో కూడా అనుకోలేదు. బట్ నువ్వు సాధించావు వైఫీ. నా మనసుని, నా ఆలోచనలని మొత్తంగా మార్చేశావు. ఎంజాయ్ చేయడం కూడా తెలియని నా జీవితంలో నీలాంటి ఒక అమాయకమైన అమ్మాయి నన్ను మారుస్తుందని అసలే అనుకోలేదు అంటున్న హర్ష గుండెలపై తలపెట్టి వేలితో ముగ్గులు వేస్తూ ఐఎమ్ సో సారీ అనింది చిన్నపిల్లల. ఆమె వీపు చుట్టూ చేయి వేసి గట్టిగా హత్తుకుంటూ వైఫీ, బ్రెయిన్ అంతా పిచ్చిగా ఉంది, కమిట్ అవుదామా అన్నాడు. ఏంటి అనింది అతని మీద నుండి లేచి కంగారుగా. ఎందుకంత కంగారు అన్నాడు. మరి ఇప్పుడేంటి అనింది. ఎప్పుడైతే ఏంటి, నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడే. మీకు ఆకలి అవుతుందన్నారు. అవును, తీర్చుతావా అన్నాడు. పదండి. ఆ ఆకలి కాదు, ఈ ఆకలి అన్నాడు ఆమె చెస్టుపై వేలు పట్టి రాస్తూ. నో నో, ఇప్పుడొద్దు అనింది. మరి ఇంకెప్పుడు? నైట్ అనింది ముద్దగా. నో వైఫీ, నాకు ఇప్పుడు నిన్ను అస్సలు వదిలిపెట్టాలనిపించట్లేదు. ప్లీజ్ హబ్బీ, ఆకలిగా ఉంది, పదండి అనింది. అవునా, మరి చెప్పవే అన్నాడు ఆమెని కిందకి టర్న్ చేసి. అది కాదు, ఈ ఆకలి అనింది పొట్ట చూపిస్తూ కంగారుగా. ఆమె అలా టెన్షన్ పడుతుంటే నవ్వుకొని పొట్టపై ముద్దిచ్చి, ఓకే నువ్వు చీర కట్టుకునిరా, నేను వెళ్తాను అంటూ కిందకెళ్ళాడు. బాబు చేష్టలకి గుండె ఆగనంటూ కొట్టుకుంటుంటే అదుపు చేసుకోలేక నానా తంటాలు పడుతూ ఉఫ్ అని నిట్టూర్చి చీర కట్టుకొని కిందకెళ్ళింది అంజు. కిందకి వెళ్ళిన హర్ష ఆదిత్రికి తినిపిస్తూ కనిపించింది. సమీర అలాగే చూస్తూ ఉండిపోయాడు. పాపని మాటల్లో పెట్టి బుజ్జగిస్తూ స్టోరీస్ చెబుతూ మెల్లగా తినిపిస్తూ ఉంది సమీర. పాప ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మనస్తత్వం కాబట్టి త్వరగానే సమీరాతో కలిసిపోయింది. ఇక దగ్గరికి వెళ్ళి పాప తలపై చేయి వేసి నిమురుతూ సమీరాని చూసి స్మైల్ ఇచ్చాడు హర్ష. పప్పా అంటూ హర్ష ఒడిలో చేరిపోయింది ఆదిత్రి. నువ్వు తినిపించు అంటూ సమీర చేతిలో ఉన్న ప్లేట్ తీసి హర్ష చేతిలో పెట్టింది. నవ్వి తనకి తినిపిస్తుంటే ఆదిత్రి తల పక్కకు తిప్పి మమ్మా అనింది. హర్ష తల తిప్పి చూశాడు. పసుపు కలర్ చీర, పింక్ బార్డర్, సింపుల్గా రెడీ అయి కిందకి దిగుతున్న అంజు చాలా అందంగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ చిన్నగా ఐవింగ్ చేశాడు. అతన్ని చూస్తున్న అంజు అతను అలా చేయగానే అడుగులు తడబడి పడబోయింది. వైఫీ అన్నాడు రాడ్ని సపోర్ట్ చేసుకుంటూ. చీర చెంగుని పట్టుకొని దిగి హర్ష పక్కన కూర్చుంది. వావ్ బాబీ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అనింది సమీర. ఆమె మాటకి నవ్వింది అంజు. మమ్మా సో క్యూట్ అంటూ అంజు మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. హర్ష బొట్టన వేలితో నొసలు రుద్దుకుంటూ ఇది ఎక్స్పోజ్ చేస్తూ చంపుతుంది ఇడియట్ అని తిట్టుకుంటున్నాడు. అంజు పక్కన అతని మాటలు చిన్నగా వినిపిస్తుంటే నవ్వుకుంటుంది తనలో తానే. ఇక ఆదిత్రికి తినిపించి మూతి తుడిచాడు హర్ష. అంజు హర్షకి వడ్డించి సమీరాకి తనకి వడ్డించింది. ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ తిన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.